ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఉపకారి అయిన యేసయ్య దివ్యనామమున మీకు అన్ని విషయములలో మేలులు సమృద్ధిగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 128వ కీర్తన 2వ చరణం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యేసయ్య నీతిగల మార్గములలో నడుచుకొనుచు, నీతిని విడవక గట్టిగా పట్టుకొనుచు, నీతిని హృదయములో ఉంచుకొని నీతిమంతుడైన యేసయ్య వైపు చూచుచూ నడిపించబడుచున్న నా ఆత్మీయ ప్రియులారా, యేసయ్య దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది కదా. మనము ఆయన జనులమై ఉన్నందున, ఆయన మనకు దేవుడై ఉన్నందున మనము ధన్యులమై ఉన్నాము. నిజమైన దేవునికి మనము జనులమై ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞులమై జీవిత కాలమంతా నిలిచి ఉందము. ఆయనకు సాక్షులమై జీవించదము, నిజదేవుణ్ణి ప్రచురించదము. అందుకు గాను ఆయన మనకు మేలు చేయును. నిజమే జనమా, ఆయన మనకు మేలులన్నీ సమకూడి జరుగునట్లుగా చేయగల సమర్థుడు. నిత్యము మనకు మేలు చేయుచు, మేలు చేయుటకు మన మీద దృష్టి నిలిపి మనకు మేలు చేయుచు ఆయన ఆనందించువాడే ఉన్నాడు. ఆయన జనులకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన రెండింతలుగా అధికముగా మేలులను ధారాళముగా దయచేయుచు వర్ధిల్ల చేయు దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారా ప్రతి మేలు పొందుటకు తగిన జీవితము మనము జీవించదము. వ్యక్తిగతముగాను కుటుంబములోను చేయుచున్న పనులన్నిటిలోనూ ఆత్మీయముగా మనమందరము ధన్యులమై ఆయన వలన మేలు పొందునట్లు సమాధానమును, సంతోషమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, ఆర్థిక అభివృద్ధిని, ఆత్మాభివృద్ధిని, ఆత్మలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండునట్లు ఆయన మనకు మేలు చేయునుగాక. అందుచేత మనమందరము ఆయనతో సహవాసము గలవారమై ఉందము. లోకముతో, పాపముతో, భక్తిహీనులు, బుద్ధిహీనులు, దేవునికి విరోధమైన కార్యములలో మింగిలైపోయిన వారితో సహవాసము, స్నేహము చేయక, ప్రార్థన అనుభవాలతో వాక్యము విని దాన్ని ధ్యానించుచు అనుసరించువారమై, ఆత్మాభిషేకముతో నింపబడి నడిపింపబు గలవారమై, సహవాసము గలవారమై మేలులు అనుభవించుదుము. యేసయ్య నోటి మాటల యందు శ్రద్ధ కలవారమై, ఆయన మాటను విని అనుసరించి ఆ మాటలే ఆత్మీయ బాటలుగా వేసుకొనేదము. యేసయ్యనే ఎక్కువగా ప్రేమించుచు లోకమును, లోకంలో ఉన్న వాటిని మరి ఏదైనాను ప్రేమించక, అధికముగా యేసయ్య మీదనే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యనే ప్రేమించి ఆయన వలన మేలునన్నిటినీ అనుభవించదము. ఆయన యందు భయభక్తులు గలవారమై, ఆయన నియమించిన నీతి, యథార్థత, న్యాయము, పరిశుద్ధమైన